నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నిన్న రాత్రి ద రాజాసాబ్ మూవీ చూడడం జరిగింది. చూడడం అంటే సినిమా చూసినట్లేదు, ఒక పెద్ద యుద్ధం చేసినట్టుంది. నేను మూవీ మ్యాక్స్ ఏఎంఆర్ ఈసీఎల్లో చూశాను. అసలు అక్కడ జరిగింది మామూలు రచ్చ కాదు. గవర్నమెంట్ ఆర్డర్స్ లేట్ అవ్వడం వల్ల టికెట్స్ నైట్ 11:30 వరకు ఓపెన్ అవ్వలేదు. ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయింది. నేను 11:40కి ఎలాగో అలాగా ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నాను. 12:10కి షో స్టార్ట్ అయింది, కానీ 15 మినిట్స్కి మూవీ ఆపేశారు. బయట క్రౌడ్ కంట్రోల్ అవ్వక ఫ్యాన్స్ కౌంటర్ అద్దాలు పలగొట్టడం, టీవీ స్క్రీన్లు పలగొట్టడం జరిగింది. చాలా కేయాటిక్ అట్మాస్ఫియర్. సరే, ఇవన్నీ పక్కకు పెడితే సినిమా ఎలా ఉంది? అసలు ప్రభాస్ రాజాసాబ్ని ఇంప్రెస్ చేశాడా? చూద్దాం. స్టోరీ అసలు కథ విషయానికి వస్తే మూవీ అంతా ఒక ఎమోషనల్ పాయింట్ మీద రన్ అవుతుంది. హీరో వాళ్ళ అమ్మమ్మ అల్జైమర్స్తో బాధపడుతుంటారు. ఆవిడ అన్నీ మర్చిపోతారు, కానీ తన భర్తని ఇంకా ఆయన తెస్తానన్న ఆ గోల్డ్ బాక్స్ని మాత్రం మర్చిపోరు. మన రాజాసాబ్కి వాళ్ళ అమ్మమ్మ అంటే ప్రాణం. ఆవిడ సంతోషం కోసం తన తాతని ఆ గోల్డ్ బాక్స్ని మళ్ళీ వెనక్కి తెస్తానని ప్రామిస్ చేస్తాడు. ఇది బేసిక్ స్టోరీ లైన్. ముందుగా పాజిటివ్స్ మాట్లాడుకుంటే ప్రభాస్. చాలా రోజుల తర్వాత ప్రభాస్లో కామిక్ టైమింగ్, ఆ ఎక్స్ప్రెషన్స్ చూసి దిల్ ఖుష్ అయిపోయింది. మిర్చి, బుజ్జిగాడు, డార్లింగ్ లాంటి మూవీస్లో ఉండే ఎనర్జీ మళ్ళీ కనిపించింది. టైటిల్ కార్డ్, మూవీ స్టార్టింగ్లో పడే టైటిల్ కార్డ్స్ ఇంకా ప్రభాస్ నేమ్ ప్రెజెంటేషన్ చాలా స్టైలిష్గా ఉంది. సపోర్టింగ్ క్యాస్ట్లో బొమ్మన్ ఇరానీ గారి రోల్ చాలా బాగుంది. ఆయన పర్ఫార్మెన్స్ కూడా బాగా చేశారు. మ్యూజిక్, సాంగ్స్ డీసెంట్గా ఉన్నాయి, కానీ బీజిఎం మాత్రం జస్ట్ యావరేజ్ అని చెప్పాలి. కాన్సెప్ట్ వైజ్గా స్టోరీకి మంచి పొటెన్షియల్ ఉంది. ఇప్పుడు నెగటివ్స్ మాట్లాడుకుంటే ఎడిటింగ్ చాలా వర్స్ట్గా ఉంది. సీన్స్ మధ్యలో మాఫ్ కట్ క్లియర్గా తెలిసిపోతుంది, ముఖ్యంగా ఆ హ్యూమన్ పిరమిడ్ సీన్లో. విఎఫ్ఎక్స్ 400 crores బడ్జెట్ అన్నారు, కానీ విఎఫ్ఎక్స్ చాలా పూర్ ఉంది. ఏఐతో చేసిన ఎలిఫెంట్స్ కానీ గాడెస్ షాట్ కానీ చాలా ఫేక్గా కార్టూన్లా అనిపించాయి. స్క్రీన్ ప్లే చాలా క్లమ్జీగా ఉంది, ఫ్లో మిస్ అయ్యింది, చాలా చోట్ల ల్యాగ్ అనిపిస్తుంది. కలర్ గ్రేడింగ్, సాంగ్స్లో కలర్స్ మరీ ఓవర్ సాచురేటెడ్గా కంటికి ఇబ్బందిగా అనిపించింది. యాక్షన్ ఫైట్స్లో మరీ ఎక్కువ స్లో మోషన్ షాట్స్ పెట్టారు, అండ్ కొన్ని చోట్లలో బాడీ డబుల్ ఫైట్ చేశాడని క్లియర్గా తెలిసిపోతుంది. జైనబ్, సంజయ్ దత్, సముద్రకన్య లాంటి పెద్ద యాక్టర్స్ని అసలు సరిగ్గా వాడుకోలేదు. ముగ్గురు హీరోయిన్స్ ఉన్న కథకి పెద్ద వాల్యూ యాడ్ చేయలేదు. మనం పోస్టర్లో చూసిన ప్రభాస్ ఓల్డ్ గెటప్ అసలు మూవీలోనే లేదు. ఫైనల్గా చెప్పాలంటే ఒక మూవీ అభిమానిగా ప్రభాస్ని మళ్ళీ అలా ఎనర్జెటిక్గా చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. కానీ టెక్నికల్గా మూవీ చాలా వీక్గా ఉంది. డైరెక్షన్ ఇంకా ఎడిటింగ్ ఇంకా బాగుండాల్సి ఉంది. పార్ట్ 2 అనౌన్స్మెంట్ కూడా అవసరం లేదనిపించింది. మీరు ప్రభాస్ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా 1 టైం వాచ్, కానీ లాజిక్లు, హై విజువల్స్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఇది ఫ్రెండ్స్ నా హానెస్ట్ రివ్యూ. మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. Don't forget to like, share and subscribe. See you in the next video.